విశ్వాసము అనేది కార్యరూపము దాలుస్తుంది విశ్వాసులలో. ఆ కార్యరూపము దాల్చినప్పుడు దాన్ని నిజస్థితిని అనుభవిస్తారు విశ్వాసులు. బట్ అన్ఫెయిత్ఫుల్ పీపుల్, అపనమ్మకస్తులు, నమ్మనటువంటి వాళ్ళు దాన్ని మూఢనమ్మకం అని పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకొక పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ నిజంగా విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడు అనేది వాస్తవము. అంతేకాదు, దీనికి ఉదాహరణలు కోకళ్ళగా మన కళ్ళ ముందే కనిపిస్తాయి. వీటికి ఉదాహరణలు మన కళ్ళ ముందే చాలా కనిపిస్తాయండి. ఇంతకు ముందే నేను చెప్పాను, అసలు బిడ్డలు పుట్టరు అని డాక్టర్స్ సర్టిఫై చేసిన దాన్ని బిడ్డలు పొందినటువంటి వారు ఉన్నారు. సజీవ సాక్ష్యాలు 10 years బిడ్డలు లేకుండా ఉన్నటువంటి వారు